వేరే వాళ్ళతోటి ఎలా పని చేయించుకోవాలో వాళ్ళకి తెలుసు. సో, అది అందరూ చేస్తారా లేదా అది వేరే విషయం. బట్ ఎక్కడ ఏ వీక్‌నెస్ మీద ఎలా కొట్టాలి అన్నది చాలా తెలివైన ఆ తెలివితేటలు బాగా ఉంటాయి. అవన్నీ మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకొని, దాన్ని ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకొని ముందుకెళ్దాం. ఏదైనా స్టార్ట్ చేసే ముందు మనకి దైవానుగ్రహం, గురు అనుగ్రహం అవసరం కాబట్టి ఒక్కసారి గురుస్తుతి చేసుకొని ముందుకెళ్దాం. ఇంకెవరైనా చెప్తారండి? వెంకట్రావు గారు నిన్న చెప్పారు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తారండి గురుస్తుతి? శ్రీలక్ష్మీదేవి. వచ్చా సార్? అయ్యా శ్రీలక్ష్మీదేవి. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। आचार्यं मां विजानीयन् आवमन्येत कर्हिचित् नमर्त्यबुद्ध्यसूयेत सर्वदेवमयो गुरुः। వెరీ గుడ్. వెరీ గుడ్. వెరీ గుడ్. మళ్ళీ వద్దామండి. వేరే వాళ్ళ కోసం వద్దాం. నిన్న మనం ఇవాళ చూసే టాపిక్స్ ఏంటంటే ఒక అసైన్‌మెంట్ చేసుకున్నాం నిన్న. ఒక చిన్న అసైన్‌మెంటు. అది స్టడీ చేసి నిన్న చదివిన కొన్ని టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఒకసారి మళ్ళా దాన్ని రివైజ్ చేసుకుందాం. చేసిన తర్వాత ఇవాళ ఇంకా ఇదేంటంటే భగవద్గీత స్టార్ట్ చేయకముందు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఒక్కొక్కళ్ళు అదే పరిస్థితి. సేమ్ వార్. అందరూ అక్కడ యుద్ధం కోసం వచ్చారు. ప్రతి ఒక్కడు యుద్ధం కోసమే వచ్చాడు. అదే స్ట స్ట ప్లేస్‌లో ఉన్నారు. అందరూ అక్కడే ఉన్నారు. అయితే కొందరికేమో ఉత్సాహంగా ఉంది. కొంతవరకేమో భయంగా ఉంది. కొంతమందికేమో బాధగా ఉంది. కొంతమందికేమో వాత్సల్యంగా ఉంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్‌కి తగ్గట్టుగా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాళ్ళ భావాల్ని బట్టి వాళ్ళ యాక్షన్స్ ఉంటున్నాయి. సో, ఎలాంటి వాళ్ళకి ఎలాంటి భావాలున్నాయి. ఇప్పుడు అది మనం అర్థం చేసుకోవాలి. దుర్యోధనకు ఒక భావం ఉంది. అర్జునుకు ఒక భావం ఉంది. అక్కడున్న వేరే రాజులకు ఒక భావం ఉంది. భీష్ముడికి ఒక భావం ఉంది. ద్రోణాచార్యుడికి ఒక భావం ఉంది. అదే పరిస్థితి. మనం అందరం ఏమనుకుంటాం? నాకు ఈరోజు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, నా పరిస్థితుల వల్ల నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటాం. అండ్ గట్టిగా నమ్ముతాం. ఈ ప్రాబ్లమ్ నాకెందుకు వచ్చిందంటే, ఎదురుగుండా నా పరిస్థితి వల్ల నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందని. ఆ ప్రాబ్లమే మనకి సొల్యూషను. ఆ ప్రాబ్లమే మనకి స్ట్రెంగ్తు అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, అప్పుడు మనం చాలా ఆహ్, 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 ఎదగడానికి మనకి చాయిస్ ఉంటుందది. మనం చెట్టు వేరు సంగతి చూస్తున్నాం. ఒక విత్తనం ఉంది. ఆ విత్తనం వచ్చేసి భూమిలోకెళ్తుంది. ఎందుకెళ్తుంది ఆ విత్తనం? ఆ వేరు భూమిలోకి ఎందుకెళ్తుంది? దాని లక్ష్యం ఏంటి? నీళ్లు గావాలి. నీళ్ల కోసం వెళ్తుందది. ఆ నీళ్ల కోసం వెళ్తుంటే ఎన్నో అడ్డంకులు, రాళ్ళు, రప్పలు, కంకరలు వస్తుంటాయి. రాగానే ఏమవుతుంది? ఇలా ఇటు పక్కకెళ్తుంది. మళ్ళీ అటు నుంచి అటు పక్కకెళ్తుంది. ఇలా ఇంకో చోటకెళ్తుంది. దాంట్లోంచి ఇది ముందుకెళ్ళట్లేదంటే పక్క నుంచి ఇంకో వేరొస్తుంది. అలాగా ఆ బ్రాంచింగ్ ఏవైతే ఉన్నాయో వేళ్ళు, అదే పట్టు, అదే స్ట్రెంగ్తు. దాని తర్వాత పెద్ద కాండమొస్తే, ఆ బాధలు, ఆ కష్టాలే దానికి ఫ్యూచర్‌లో అదొక స్ట్రెంగ్త్. అదే దానికి బలం. సో, మనకొచ్చే కష్టాలు మనకి ప్రాబ్లమ్స్ కాదు. అది మన బలాలు. అది మనం అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ వి హావ్ టు సీ. అయితే ఆ కష్టాన్ని ఎవరెలా చూస్తున్నారు? ఒక వచ్చిన ఆ ప్రాబ్లమ్‌ని ఎవరు ఎలాగ దాన్ని చూస్తున్నారన్నది మొదటి అధ్యాయంలో మనం నేర్చుకునే విషయాలు. సో, ఇది కాంటెక్స్ట్ అనేది సెట్ అవుతుంది. అయితే ముందు నిన్న ఒక అసైన్‌మెంట్ చేసుకున్నాం. ఆ అసైన్‌మెంట్ గురించి ఒక్కసారి చూద్దాం. సో, ధృతరాష్ట్రుడి ప్రశ్న భూతకాలంలో ఉంది. ఇప్పుడు అది రన్నింగ్ కామెంటరీ అవుతున్నప్పుడు భూతకాలంలో ఎందుకు అడిగాడు క్వెషను? ధర్మక్షేత్రే కురుక్షేత్ర సమవేత యూశ్చ మామక పాండవాశ్చైవ కిం అకుర్వత్ సంజయ్ ఏమి చేశారు అని అడుగుతున్నాడు. ఎవరైనా దీనికి ఆన్సర్ ఆలోచించారండి ఎవరైనా? ఇంకా వెంకటరామన్ గారు? అహా! నాకంటే నేను ఆలోచించినంత నాకు 2 రీజన్స్ ఉండొచ్చు అని అనిపించిందండి. ఒకటొచ్చేసి ఆహ్, ధృతరాష్ట్రుడు యుద్ధభూమిలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఒక ఉత్సుకత, ఒక ఆతృత ఉంది ధృతరాష్ట్రుడికి. సో, సంజయుడితో నెక్స్ట్ ఏం జరగబోతోంది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఓకే. నెక్స్ట్ ఏం జరుగుతోంది? అనే ఆ ఆతృత ఉండడం వల్ల తన ఎంఫసిస్ మొత్తం, ఆ ఈగర్‌నెస్ మొత్తం నెక్స్ట్ ఏం జరగబోతుందన్న దాని మీదే ఉంది. సో, కాబట్టి ఈ ప్రస్తుతం జరుగుతున్నది కూడా తను భూతకాలంలోనే ఓకే. అయిపోయిందనే ఉద్దేశంలో ఉండుండొచ్చు ధృతరాష్ట్రుడు. సో, అందుకని అది మనకి భూతకాలంలో ప్రశ్నించడం జరిగుండొచ్చు.
ఎందుకంటే తన ఎంఫసిస్ మొత్తం ఆ ఈగర్‌నెస్ నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న దాని మీదే ఉందండి. రెండోదొచ్చేసి నా ఆలోచన ప్రకారం అంటే లాంగ్వేజ్ కాంటెక్స్ట్ అక్కడ. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్‌లో మాట్లాడితే ఏదైనా స్టోరీ నరేట్ చేస్తూ ఉంటే గనక మనం జనరల్‌గా ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం. సో అండ్ సో దిస్ పర్సన్ కమ్స్ దేర్, హి టాక్స్ టు దిస్ పర్సన్ అండ్ ది అదర్ పర్సన్ రెస్పాండ్స్ అని ప్రెజెంట్ టెన్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం ఇంగ్లీష్ కాంటెక్స్ట్‌లో, ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో. కానీ అదే మన ఇండియన్ లాంగ్వేజెస్ స్టోరీ నరేషన్ వచ్చేసి మనం భూతకాలంలో వర్ణిస్తుంటాం. స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు గూడా. ఫలానా వ్యక్తి ఇలా ఇతన్ని కలిసాడనో, లేకపోతే ఇతను చెప్పాడనో అంటాం గానీ, అతను ఇలా చెప్తాడు అని మనం తెలు ఇండియన్ లాంగ్వేజెస్‌లో ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేయము స్టోరీ నరేషన్‌లో. సో, ఆ దాంట్లో సంస్కృతంలో గూడా అది మనకి వ్యాసుడు నరేట్ చేస్తున్నప్పుడు అలా భూతకాలంలో అక్కడ యూజ్ చేసుండొచ్చు అని నా ఆలోచన. లేదులెండి. సంస్కృతంలో అయితే ప్రెజెంట్ టెన్స్ ఉంది. మనకు తెలుగులో కొంచెం ఓకే. లేదు గానీ, సంస్కృతంలో అయితే ఉంది. ఓకే. ఫెయిర్ సో, ఎనఫ్. అంటే మీరు బానే అటెంప్ట్ చేశారు. కానీ అది అది కొంచెం ఆహ్, కొంచెం దూరం ఉంది. ప్రొఫెసర్ రామాంజాచార్యులు గారు. అన్‌మ్యూట్ చేసుకోండి సార్. రామాంజాచారి గారు. యూ కెన్ అన్‌మ్యూట్. మీరు అన్‌మ్యూట్ చేసుకోవాలండి రామాంజ గారు. ఓకే. మీరు అన్‌మ్యూట్ అవుతున్నట్లేదు. కిరణ్మయి గారు. మీరు అన్‌మ్యూట్ రాధే చేసు రాధే. సారీ. ప్రొఫెసర్ గారు చెప్పండి. ప్రొఫెసర్ గారు చెప్పండి. భీష్మాచార్యులు గారు సన్యాసం చేశారో అప్పుడే ధృతరాష్ట్రుడికి కొంచెం మైండ్‌లో కొంచెం ఇదయింది. అంతవరకు సో కాన్ఫిడెంట్ దట్ దుర్యోధన విల్ విన్ బికాస్ ఆఫ్ హిస్ ఎనార్మస్ army and all the things, and he was so confident. So he did not bother about it. But only thing is when Bhishmacharya has been, he has come out of the war field, then automatically this situation has come to his mind, and then he wanted to know what has happened. That's why he was putting the question in the past tense. వెరీ గుడ్ అండి. వెరీ గుడ్. I understand. వెరీ గుడ్ ప్రొఫెసర్ గారు. కరెక్ట్. కిరణ్మయి గారు అది కరెక్ట్ ఆన్సర్ అండి. సో బేసికల్‌గా మనకి మహాభారతం స్టార్ట్ అయింది అమావాస్య రోజు. మనం గీతా జయంతి వచ్చేసి ఏకాదశి నాడు పెట్టుకుంటాం. సో 10 రోజులు ఈ మన భీష్ముడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు ఆయన. మహాభారతం 18 రోజులు అయింది యుద్ధం. ఆ 18 రోజులు 10 రోజులు భీష్ముడు యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆ యుద్ధం చేసినంత కాలము ఈ కౌరవులు ఓడిపోతారు అన్నది ఎవరికి డౌట్ రాలేదు అక్కడ. మన ఈ కౌరవ పక్షంలో వాళ్ళకి. అయితే ఆ 10వ రోజు ఆయన కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత న్యూస్ వచ్చింది. ఇలాగా భీష్ముడు పడిపోయాడు. ఇంకా లేవలేని స్థితిలో ఉన్నాడు అని. అది అందరికీ ఆశ్చర్యం మాట. ఎందుకంటే కొన్ని సెంచరీస్ కొన్ని తరాల వరకు ఒక్కళ్ళు కూడా ఓడగొట్టలేకపోయారు భీష్ముడిని. పరశురాముడు కూడా ఓడగొట్టలేకపోయాడు. పరశురాముడు వచ్చేసి ఒక అవతారం. ఒక విష్ణుమూర్తి ఒక అవతారం. ఆ విష్ణుమూర్తి అవతారం కూడా ఈ భీష్ముడిని ఓడగొట్టలేకపోయాయి. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే ఓడగొట్టలేకపోయింది ఈ భీష్ముడిని. అలాంటిది ఒక అర్జునుడు కింద పడేశాడు అంటే అప్పుడు డౌట్ వచ్చింది. అరే! ఏమైంది? అప్పటి వరకు భీష్ముడితో ఎప్పుడు కొట్లాడలేదు అర్జునుడు. సో ఫస్ట్ టైం ఈ మహాభారత యుద్ధంలో కొట్టడమే భీష్ముడిని కొట్టేశాడు ఫస్ట్ 10th డే. కానీ అప్పుడు వచ్చి అసలు ఏమైందయ్యా? సంజయ్ అసలు వాట్ ఈస్ హ్యాపెండ్? ఏమైంది అక్కడ అసలు? అని చెప్పి అప్పుడు అడుగుతాడు. సో అది గీతా జయంతి మనం ఏకాదశి నాడు చేసుకుంటాం. ఎందుకంటే ఆ రోజు చెప్పింది అమావాస్య రోజు అయినా తెలిసింది, ప్రజలకు తెలిసింది మాత్రం ఆ రోజు. అప్పుడు వచ్చి ధృతరాష్ట్రుడు అడుగుతాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ మామక పాండవాశ్చయ కిం అకుర్వత్ సంజయ. అందుకని భూతకాలంలో ఉంది. ఆ రోజు అంటే 11th డే నాడు ఫస్ట్ డే నాడు ఏమైందో చెప్పుకోవడం జరిగింది కాబట్టి అది. ఓకే. సో దిస్ ఈజ్ ద హిస్టరీ. సో మనకి భగవద్గీత ఎందుకు చదువుతున్నామంటే మనలో ఉన్న ఆ చిత్ శక్తిని, ఆ స్పిరిచువల్ ఎనర్జీని మనం దాన్ని వెలికి తీయాలి, బయటకు తీయాలి, జాగృతం చేయాలి. ఒక చిన్న ఈ మన విత్తనం ఆ జాగృతం చేసుకుంటే ఒక పెద్ద చెట్టు అయిపోయింది. ఆ విత్తనం పెరుగుతున్నప్పుడు ఏమవుతుంది? దానికి ఎన్నో కష్టాలు. ఆ విత్తనం లోపలికి వెళ్తున్నంతసేపు ఈ రాయి అడ్డం, ఆ రాయి అడ్డం, ఈ కంకర అడ్డం, ఆ చెట్టు ఇంకోటేదో అడ్డం. ఆ అడ్డం వచ్చిన కొద్దిగా ఆ చెట్టు ఏమో విత్తనం ఆ వేరు ఏం చేస్తుంటుంది?
ఇలాగ వేరే చోటు నానా రకాలుగా ట్రై చేస్తుంటుంది. బట్ ప్రయత్నం మాత్రం ఆపదు. మనం చేసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ ఇది. ప్రయత్నం మాత్రం ఆగకూడదు. కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి ఆ కష్టం అయిపోయిందని చెప్పి ఆగిపోకూడదు. ట్రై చేస్తుంటే ఆ ట్రై చేయడంలోనే ఆ కష్టాలే దీనికి స్ట్రెంత్ అయినాయి చూడండి. ఆ చెట్టుకి ఇంత స్ట్రెంత్ ఎందుకొచ్చింది? ఆ వేర్లు అలాగూ వె వె లోపల తిరిగి ఉన్నాయి. ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయి ఉన్నాయి. రకరకాలుగా స్ప్రెడ్ అయింది. ఇంత చెట్టు గాలి, గీలి ఏమొచ్చినా గానీ పడిపోకుండా అలాగా ఆగి ఉంది అంటే దానికి ఉన్న స్ట్రెంత్ అలా ఇది. అదే కాదు, అలా ఆగడమే కాదు. ఇలా విచ్చుకోవడం వలన ఒక చోట నీళ్ళొచ్చేస్తూ ఉంటే మరి అది పెరగదు గదా! ఇలా పెరగడం వలన ఇక్కడ నీళ్ళు లేకపోతే అక్కడ నీళ్ళు లేకపోతే ఇక్కడ. మా ఇంట్లో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. హైదరాబాద్‌లో మీకు 700 ఫీటు బోరేస్తే గాని నీళ్లు రావు. 700 ఫీట్లు బోరేస్తే గాని నీళ్లు రావు. మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టు అది మాక్సిమం 10 ఫీట్లు, 15 ఫీట్లు ఉంటుంది అంతే మాక్సిమం. మాక్సిమం. అయితే 3 అంతస్తులు 2 అంతస్తుల పైన ఉంటుంది కొంచెం. అంటే ఒక 15, 20 ఫీట్ల కంటే పెరగదు ఆ చెట్టు. అంతెంత చెట్టుకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి దానికి? బోరేస్తే మనకి 700 ఫీట్ల వరకు వెళ్ళలేదు కదా! అంటే ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాయి ఆ వేర్లు. అక్కడి దాకా వెళ్ళి 1000 మామిడి పళ్ళొస్తాయి ఒక సీజన్‌లో మాకు. కనీసం వాటన్నిటికి సారం, గీరం అన్నీ ఇచ్చేస్తుంటుంది. సో, ఆ చెట్టుకి ఈ కష్టాలు ఏవైతే కష్టాలనుకుంటున్నామో దే ఆర్ ద స్ట్రెంగ్త్స్. అది ఆ స్ట్రెంగ్త్ ఎలా వస్తుందంటే జాగృతం చేయాలి. దాని లోపల ఉన్న స్పిరిచ్యువల్ ఎనర్జీని జాగృతం చేయాలి. అయితే మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. మన అర్జునుడు అండ్ దుర్యోధనుడు ఇద్దరు ఎళ్లారు. ఆ టైంకి వెళ్ళగానే ఇద్దరెళ్లి అడిగారు నాకు సహాయం చేయమని చెప్పి. మెటీరియల్ నీకున్న మెటీరియల్ అంతా నాకియ్యి, ఫ్రీబీస్ నాకిచ్చేయి అని చెప్పి దుర్యోధనుడు అడిగాడు. నాకు ఫ్రీబీ కాదు, నాకు నీ అడ్వైస్ ఇయ్యి. ఎలా పని చేయాలి? ఏం చేయాలి? వాట్ ఈస్ ద డైరెక్షన్ ఐ హావ్ టు టేక్? హౌ టు వర్క్? ఎలా పని చేయాలి? ఎలాగ మనం ముందుకెళ్ళాలి? ఆ అడ్వైస్ నాకిస్తూ నేను ముందుకెళ్తానని చెప్పి అర్జునుడు అన్నాడు. సో, ఆ డైరెక్షన్ తీసుకొని చేస్తే అంటే విత్ ద రైట్ డైరెక్షన్ ఎన్ని మెటీరియల్ తీసుకున్నా గానీ ఓడిపోవాల్సొచ్చింది. ఇక్కడ అర్జునుడేమో తర్వాత అల్టిమేట్‌గా గెలవాల్సొచ్చింది. అయితే అందరికి ఫస్ట్ ఒక క్వెషన్ వస్తుంది. అప్పుడంటే సార్ అర్జునుడికి కృష్ణుడున్నాడు. పోయి కనుక్కున్నాడు, కలిసాడు. కృష్ణుడు వచ్చి అన్నీ చెప్పాడు. ఈరోజు స్పిరిచ్యువల్ ఎనర్జీని జాగృతం చేయమంటున్నాడు. మరి ఎక్కడున్నాడు ఇక్కడ కృష్ణుడు మనకి? వేర్ ఈస్ కృష్ణ? పోనీ కృష్ణుడు లేరు. ఇంకోడు ఎవరో వేరే అసలు ఇంకొక అవతారం ఎక్కడుంది ఇక్కడ? ఉన్నాడా మనిషి? కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు కనబడుతున్నాడు వేషాలేసుకొని. నితీష్ భరద్వాజ్ కనపడుతున్నాడు. వాళ్ళ చరిత్రలు తీస్తామా? వినీత్ భారద్వాజ్ మొన్న డైవర్స్ తీసుకున్నాడు. వాళ్ళ భార్య వదిలేసి వెళ్ళిపోయింది. పోలీస్ కంప్లెయింట్లు అన్నీ అయిపోయినాయి. ఇంకోటిదేదో చాలా మన లక్ష్మీభారతం చేసుకొని మొత్తం నాశనం చేసుకున్నాడు దేశాన్ని. ఇలాంటి వాళ్ళుంటే వాళ్ళ అవతారమా? వాళ్ళు కాదు కదా! సో, ఈరోజు నాకు కృష్ణుడే కనబడట్లేదు, రాముడు కనబడట్లేదు. నేను ఎవరి దగ్గర తీసిపోయి అడ్వాన్స్ తీసుకోవాలి? హౌ కెన్ ఐ గెట్ ద అడ్వైస్? అని ఒక పెద్ద డౌట్ రావచ్చు. 2 ఆన్సర్స్ ఉన్నాయండి. ఒకటొచ్చేసి భగవంతుడు ఒక మనిషి రూపంలోనే ఉంటాడు అనుకోవడానికి లేదు. మనకు చాలా కేసులున్నాయి. మత్స్యావతారం ఉంది, కూర్మావతారం ఉంది, నరసింహావతారం ఉంది. నిన్ననే మనకి నరసింహ జయంతి అయింది. నరసింహావతారం కూడా అదే కాదు. ద్రౌపదికి కష్టం వచ్చినప్పుడు ఆ నిండు సభలో ఆమెను అవమానిస్తున్నప్పుడు భగవంతుడు అంబరావతారం ఎత్తాడు. అంటే ఒక బట్టలాగా వచ్చాడని. ఒక ఒక వస్త్రంలాగా ఒక అంబరావతారం అంటారు. అంబరావతారం ఎత్తాడు అక్కడ. సో, భగవంతుడు క్యాన్ కమ్ ఇన్ ఎనీ మేనర్. అండ్ అది మనకి 10వ అధ్యాయంలో భగవద్గీతలో 10వ అధ్యాయం ఉంది. బలం బలవతా చాహం అని. బలవంతుల్లో బలాన్ని నేను, తెలివిమంతుల్లో తెలివిని నేను, మన నీ జ్ఞాపకశక్తిని నేను అని. ఇలాగా భగవంతుడు చాలా రకాలుగా వ్యక్తం అవుతుంటాడు. అయితే మనకు కనబడట్లేదు. ఎలా అంటే దీనికి మనకు శాస్త్రం చెప్తుంది. భగవద్గీతే ఒక యోగ శాస్త్రం. నువ్వు ఈ పనులు చేస్తే నువ్వు భగవంతుని వెతకక్కర్లేదు. భగవంతుడే నీ దగ్గరకొస్తాడు. ఆ స్పిరిచ్యువల్ శక్తి నీ దగ్గరికి ఆటోమేటిక్‌గా వస్తుంది. నువ్వేం చేయాలి అంటే అదే భగవద్గీతలో ఉన్న విషయాలు. యోగ శాస్త్రం అంటే ఏంటి? యోగం. కలవడానికి ఇచ్చే శాస్త్రం, సైన్స్.
నువ్వు కొన్ని పనులు చేయాలి. ఆ పనులు చేస్తే నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. యూ నీడ్ నాట్ హావ్ టు గో ఫర్ ద స్పిరిచువల్ ఎనర్జీ. యూ నీడ్ నాట్ హావ్ గో ఫర్ ద రియాలిటీ. యూ డోంట్ హావ్ టు గో ఫర్ ఎనీథింగ్. నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే, నువ్వు కొన్ని పనులు చేస్తే ఆ పనులు చేయడం వల్ల భగవంతుడే నీ దగ్గరికి వచ్చి వస్తాడు. హీ హిమ్సెల్ఫ్ విల్ కమ్ టు యూ. యూ డోంట్ హ్యావ్ టు గో టు హిమ్. ఏం చేయాలి? ఏం చేస్తే అది వస్తుంది? ఏం చేస్తే వీ విల్ అట్రాక్ట్ పవర్ ఆఫ్ థాట్స్. మన స్వామి ముఖానంద పుస్తకం ఉంది, పవర్ ఆఫ్ థాట్స్ అని చెప్పి. మనం ఏం చేస్తే ఆ భగవంతుడు మన దగ్గరికి వస్తాడు? ఏం చేస్తే మనం ఆ చిశక్తిని అట్రాక్ట్ చేస్తాం? ఏం చేస్తే మనం ఆ చిశక్తిని రెజొనేట్ చేస్తాం? రెజొనేట్ అనడానికి తెలుగులో మంచి పదం లేదు. ప్రతిధ్వని అని ఉంది, నేను గూగుల్ చేస్తే. ప్రతిధ్వని కాదు, ఇట్స్ నాట్ ప్రతిధ్వని కాదు, రెజొనేట్. ఆ భగవంతుడి యొక్క శక్తితోటి మన 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 యొక్క భావన అనేది రెజొనేట్ అవ్వాలి. అయినప్పుడు దట్ హయ్యర్ స్పిరిచువల్ ఎనర్జీ విల్ ఫ్లో త్రూ అస్. మనకు ఐడియాలు వస్తుంటాయి, మనకు మంచి మంచి తలంపులు వస్తుంటాయి, మనకు మన ఇంట్యూషన్ పెరుగుతుంది, మన ఇంట్యూటివ్ పవర్ పెరుగుతుంది. సో అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం తర్వాత ఎప్పుడైనా చూద్దాం. ఎందుకంటే ఇవాళ కొన్ని ముఖ్యమైన 3-4 శ్లోకాలు ఉన్నాయి. సో అవి చూద్దాం. అయితే ఆ ఇంట్యూటివ్ పవర్ పెరగడానికి కోసమని అది భగవంతుడు మనలో యాక్ట్ చేస్తాడు. హీ విల్ కమ్. మనకి పారసార్థం అవుతాడు. మనకి ఏంటో ఇలాంటి ఐడియాలు వచ్చేస్తాయన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అంటే గాడ్ విల్ బి వర్కింగ్ త్రూ అస్. ద స్పిరిచువల్ ఎనర్జీ విల్ వర్క్ త్రూ అస్. అది అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి? అది అట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే భగవద్గీత చదవాలి. అట్రాక్ట్ చేయాలి ఏం చేయాలంటే భగవద్గీత చదవాలి. సో ఇది మనం నిన్న చూసాం. సో మనం నిన్న 3 శ్లోకాలు చూసాం. ధృతరాష్ట్రుడు అడిగాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి. సంజయుడు చెప్పాడు. ఏం చెప్పాడు? ఫస్ట్ ఎవరి గురించి చెప్పాడు? మామక పాండవాశ్చయ, మా పిల్లలు ఏం చేస్తారు అని అడిగాడు కదా. అప్పుడు దుర్యోధన సంగతి చెప్పాడు. ఏమని చెప్పాడు? దృష్ట్వాత పాండవీకం వ్యూఢం దుర్యోధనస్తత ఆచార్యం ఉపసంగమ్య రాజా వచన అబ్రవీత్. దుర్యోధనుడు ఎట్లా వెళ్ళాడు ఆచార్యుడి దగ్గరికి? రాజులాగా వెళ్ళాడు. రాజా దుర్యోధన, ఒక రాజులాగా ఆచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. మనం ఇదే చూస్తాం ఇక్కడ. అర్జునుడు కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళడం అంటే కృష్ణుడి దగ్గర ఒక విన్నపం చేసుకుంటాడు. ఎలా విన్నపం చేసుకున్నాడు? సైనికుడు లాగా కాదు. శిష్యస్థేహం షాదిమాం త్వం ప్రపన్నమని. అదే మన కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక హెల్ప్ తీసుకోవడానికి వెళ్ళాడు, ఒక అడ్వైస్ తీసుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ ఈడేం చేస్తున్నాడు? విడిపోయి అడ్వైస్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. ఆచార్య, ఆయన ఆచార్య, ఈజ్ అన్ ఆచార్య. ఆచార్య అంటే ఈజ్ అ గురువు. ఆ గురువు దగ్గరికి ఎలా వెళ్తున్నాడు? రాజులాగా వెళ్తున్నాడు. గురువు దగ్గరికి రాజులాగా వెళ్తున్నాడు. అదే సిచ్యువేషన్ అండి. అదే ఏరియాలో, అదే సిచ్యువేషన్లో వాడి మనస్తత్వాన్ని బట్టి వాడి రియాక్షన్ ఉంటుంది. వీడేం చేశాడు? రాజులాగా వెళ్ళాడు. ఆచార్య దగ్గరికి రాజులాగా వెళ్ళి హీఈస్ గివింగ్ హిమ్ ద అడ్వైస్. వెరాస్ మనం ఇదే భగవద్గీతలో చూస్తాం. అర్జునుడు కృష్ణుడి దగ్గరికి శిష్యస్థేహం షాదిమాం త్వం ప్రపన్నం. సో ఒక ఆచార్య దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చాలా నమ్రతతో వెళ్ళాలి. మనం రామాయణంలో కూడా చూస్తాం. ఏమవుతుంది? దశరథ మహారాజుకి పిల్లలు పుట్టరు. పిల్లలు పుట్టకపోతే వశిష్ఠుడు వచ్చి చెప్తాడు. శృంగేరి మహర్షి అని ఉన్నాడు ఆయన పృథకామిష్టి యాగం చేస్తే నీకు పిల్లలు పుడతారని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు అంటాడు. ఆయన ఉన్నాడు. అయితే వెళ్దాం, పదండి అని చెప్పి మన మొత్తం అందరం కలిసి వెళ్ళిపోదాం. ఒక ఇది మంది మార్గులు అంతా తీసుకుని వెళ్ళిపోదాం అని అంటే వశిష్ఠుడు ఆపుతాడు. నువ్వు వెళ్ళేది ఒక యోగి దగ్గరికి, ఒక ముని దగ్గరికి వెళ్తున్నప్పుడు, యోగి దగ్గరికి వెళ్ళినప్పుడు నీ అహంకారం చూయించుకో, నీ బలగం చూయించుకోకు. నువ్వు చాలా వినయంగా వెళ్ళు. మీరు చెప్పులు వదిలేసి కిరీటం తీసేసి మామూలుగా ఒక భిక్షులాగా వెళ్ళి ఆయన దగ్గర విన్నపం చేసుకో. నాకు పిల్లలు లేరు, మీరేమైనా యాగం చేస్తే నాకు పిల్లలు పుడతారు అని అనగానే ఓకే అని చెప్పేసి ఆయన మన మ్యూట్ చేసుకోవాలండి అని చెప్పి శృంగేరి మహర్షి దగ్గరికి, అంత రాజు అయి ఉండి, ఈజ్ ఎ కింగ్, ఆయన రాజ్యంలోనే ఉంటాడు ఆయన ఋషి కూడా. అప్పటికి కూడా ఒక రాజులాగా వెళ్ళకుండా ఒక భిక్షువులాగా వెళ్తాడు. సో దట్ ఈస్ వాట్
ఈజ్ నీడెడ్ వెన్ యూ గో టు ఎ గురు. నమ్రతతో వెళ్ళాలి. అండ్ మీకు ఎప్పుడైతే మీ భిక్ష ఖాళీగా ఉంటుందో, ఎప్పుడైతే పాత్ర ఖాళీగా ఉంటుందో ఆ పాత్ర నిండుతుంది. ఎప్పుడైతే అహంకారం ఉంటుందో ఆ పాత్రలో, ఆ పాత్ర నిండదు. సో వెన్ యూఆర్ గోయింగ్ టు సంబడి ఫర్ అడ్వైస్, యూ హ్యావ్ టు గో విత్ ఎంప్టీ బౌల్. అదే అదే వశిష్ఠుడు రాముడు వెళ్ళి అక్కడ సీతా స్వయంవరంలో ధనుర్యజ్ఞంలో పాటించిన తర్వాత, ఆ శివధనస్సు విరిగిన తర్వాత ఈ స్వయంవరం అయిపోతుంది. ఇంకా సీతకి రాముడికి నచ్చింది, వాళ్ళు వివాహం చేద్దామని నిశ్చయించుకొని అక్కడి నుంచి కౌరు పంపుతాడు ఆయన. జనకుడు కౌరు పంపుతాడు. ఎవరికి? రాజుకి కౌరు పంపుతాడు. కౌరు పంపించి మీకు ఇట్లా వివాహం నిశ్చయం చేస్తాం, మీరు వచ్చి చూసుకుని ఓకే అంటే పెళ్లి చేస్తాం అని చెప్పి జనకుడు వచ్చేసి దశరథ మహారాజుకి కబురు పంపుతాడు. కౌరు పంపగానే సరే వచ్చింది, కౌరు వచ్చింది, చాలా పదండి అని దశరథ మహారాజ్ స్టార్ట్ అయితే వశిష్ఠుడు వచ్చి ఆగు అలా వెళ్ళకు, నువ్వు వాళ్ళు పిల్లని ఇస్తున్నారు, మీ వాడి పిల్ల. ఆ రోజుల్లో ఇట్లా ఇంటర్నెట్లు, ఫోన్లు, వాట్సాప్ లేవు కదండి. వాళ్ళు మీ ఇంటికి పిల్లని ఇస్తున్నారు. నువ్వేంటి, నీ బలగం ఏంటి, నీ స్ట్రెంగ్త్ ఏంటి వాళ్ళకి తెలియదు. నువ్వు నీ పవర్ అంతా జయించు. నువ్వు నజరాలను తీసుకెళ్ళు, వజ్రాలు తీసుకెళ్ళు, వైడూర్యాలు తీసుకెళ్ళు, గుర్రాలు తీసుకెళ్ళు, ఏనుగులు తీసుకెళ్ళు. వాళ్ళు అప్పుడు కాన్ఫిడెన్స్ ఉంటుంది, మా అమ్మాయి ఓకే ఒక మంచి ఇంట్లోకి వెళ్ళి ఉంటుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చే బాధ్యత నీది. సో డోంట్ గో లైక్ ఒక భిక్షులాగా వెళ్ళకు, నీ పవర్ దించుకుంటూ వెళ్ళు అని చెప్పి. ఎందుకు పవర్ ఏంటి, నేనెంత గొప్పవాడిని కాదు, మీ అమ్మాయి మా ఇంట్లో సేఫ్గా ఉంటుంది అన్న ఫీలింగ్ రావాలి వాళ్ళకి అని చెప్తాడు. సో మనం ఏంటంటే ఎక్కడెక్కడ వ్యవహారం చేయాలో తెలియాలి మనకి, ఎక్కడెట్లా ఎలా వ్యవహారం చేయాలో తెలియాలి. అవన్నీ తెలియాలి మనకు. ఆ కరెక్ట్ ఇంట్యూషన్ రావాలి అంటే ఇక్కడ ఏంటి, అహంకారం కాదు. అక్కడ సీత దగ్గరికి వెళ్ళినప్పుడు జనక మహారాజుకి సేఫ్ ఫీలింగ్. మా అమ్మాయిని చక్కగా పెంచాం, రాజులాగా పెరిగింది, అన్ని వస్తువులతో పెరిగింది. పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తగారు ఎట్లా ఉంటారు, మామగారు ఎలా ఉంటారు, అక్కడ పోయి వంట వండమంటారేమో, ఇక్కడ ఏం చేయమంటారేమో అన్న ఫీలింగ్ ఉంటుంది. అలాంటిది ఉండకుండా ఉండాలంటే మా పవర్ ఇది, మా స్ట్రెంగ్త్ ఇది, మేము ఇంత చేస్తాము అంటే వజ్రాలు, వైడూర్యాలు, మన ఈ బంగారాభరణాలు, ఇవి అవి అన్నీ తీసుకుని వెళ్తాడు. సో అక్కడ అహంకారం కాదు, అదొక సేఫ్టీ. ఐఎమ్ సేఫ్, యువర్ డాటర్ ఈజ్ సేఫ్ ఇన్ అవర్ ప్లేస్ అని. సో ఆ వ్యవహారం కావాలి. సో ఇక్కడ ఏమైంది, అది ఆ తెలివి లేదు దుర్యోధనుడికి. నేను రాజు అని చెప్పి గర్వంగా పోయి ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి ఉపసంగమ్య రాజావచన బ్రవీత్. వెళ్ళినవాడు ఊరుకుంటాడా? ఏం చేశాడు? పశ్చతాం పాండుపుత్రణం ఆచార్య మహతిరీచము వీడం ద్రుపదపుత్రేన తవ శిష్యైన ధీమత. అది దుస్తమ్యుని చూడడం కూడా అనలేడు ద్రుపదుడి. ఎందుకంటే ఆ లోపల నుంచి కోపం తెప్పియాలి వ్యక్తికి. ఆ వ్యక్తికి ఆ కోపం తెప్పిస్తే అప్పుడు కానీ వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం పోయి అట్లానా అలాగే చెప్తారు అన్నమాట. మీరు లేనిపోని చెప్తారు. సబార్డినేట్స్ వచ్చేసి బాసుల దగ్గరికి, సార్ వాడు అట్లా అన్నాడు సార్, ఇంకోటి ఎవరితోటే వాడి కొలిక్తో కోపం ఉంటుంది, ఆ కొలిక్తో కోపం ఉంటుంది, సార్ నీ గురించి ఎట్లా అన్నాడు సార్, వాడి గురించి అట్లా అన్నాడు సార్, ఇట్లా అన్నాడు సార్ అని చెప్తాను. సో దాంతో బాస్ విల్ బికమ్ యాంగ్రీ. అరే నువ్వు వచ్చి నాకు సీక్రెట్ చెప్తున్నావు, అన్ని సంగతి నా గురించి అలా అనుకుంటున్నాడా, విచక్షణ పోతుంది అన్నమాట. సో ఆ విచక్షణ పోయేటట్టుగా చేస్తారు ఎవరు, ఈ ఈ చెత్త విధానం. వాళ్ళకి తెలుసు ఆ తెలుసు అసలు. పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీచము వీడం ద్రుపదపుత్రేణ తవ శిష్యైన ధీమత. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసాం. ఈ దుర్యోధనుడు వచ్చేసి ఆ మయసభలో నీళ్ళలో కింద పడతాడు. కింద పడిన తర్వాత ఆ నీళ్ళలో అయ్యో అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఉంటారని అనుకోవడానికి లేదండి ఆ రోజుల్లో. ఈ రోజుల్లోనే మనం పెట్టాము, ఆ రోజుల్లో పెడతారు అనుకోవడానికి లేదు. వాడు వచ్చి పడగానే అందరూ నవ్వారు. ద్రౌపది కూడా నవ్వింది. ఆ గుడ్డోడు కొరకు గుడ్డోడు కాకపోతే ఏంటి అని. ఆ మాట అన్న మరుక్షణము వాడికి విచక్షణ జ్ఞానం పోయింది. విచక్షణ పోయింది. అప్పుడు ఇవన్నీ నడిచిపోయాయి. నువ్వు కనుక జూదం పెట్టకపోతే నేను చచ్చిపోతాను. వాడు ముందే అని అంటే చచ్చిపోతానంటే ఎందుకురా చచ్చిపోతావు అని కన్విన్స్ చేసేవాడేమో. ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. అక్కడ నువ్వు గుడ్డోడా అన్న ఫీలింగ్ వాడికి మళ్ళీ గుర్తుపెట్టుకొని, నన్ను గుడ్డోడు, నా గుడ్డితనం వల్ల కదా నాకు రాజ్యం పోయింది అని చెప్పి అది గుర్తుకొచ్చేసి ఇక తర్వాత ఏం చెప్పినా సరే హీ హ్యాస్ టు ఫాలో. సో ఇది ఈ చెడ్డవాళ్ళకున్న లక్షణం. ఏమవుతుంది ఆ చెడ్డవాళ్ళ లక్షణం?
మనలో ఉన్న పాత సంస్కారాలు, మనలో ఉన్న కొన్ని సుమతి, కుమతి అని ఉంటాయి. ఆ కుమతిని వాళ్ళు ట్రిగ్గర్ చేస్తారు. ఆ కుమతిని వాళ్ళు రెజొనేట్ చేస్తారు. మనం చేయాల్సిన పనేంటి? భగవంతుడు మనకు రావాలంటే ఆ సుమతిని మనం ట్రిగ్గర్ చేయాలి. ఆ సుమతిని మనం రెజొనేట్ చేయాలి. కుమతిని కాదు. మనకు హనుమాన చాలీసాలో ఉంటుంది. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జై కపీస్ లోచుగా, రామదూత్ అతిలిత బలం అంజని పుత్ర పవన్ సుతనామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివారి సుమతికే సంగి, కుమతి నివారి సుమతికే సంగి. ఆ కుమతికి మనం దూరంగా వెళ్ళిపోయి సుమతి సంగి అవ్వాలి. సుమతికి మనం అటాచ్ అవ్వాలి. ఆ హనుమంతుడికి ఆ పవర్ ఉందన్నమాట. సో వీడు దుర్యోధనుడు ఏం చేస్తాడు? సుమతి నివారి కుమతికే సంగి చేస్తారు. సుమతిని దూరం చేసి కుమతికి సంగి చేస్తారు. అలా చేసిన తర్వాత అప్పుడు వాడి మాట వింటారు. సో ఇది మనం ఒక వీళ్ళ మెంటాలిటీ, వాళ్ళ టెంపర్మెంట్ యొక్క ఒక అండర్స్టాండింగ్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది, ఇక నెక్స్ట్ ఇవాళ మనం చూడాల్సిన ఉన్నాయి. వెళ్ళే ముందు మనం వెళ్ళే ముందు ఒక్కసారి మనం ఒక చిన్న కీర్తన విందాం. చక్కటి కీర్తన అది. కీర్తన మనం ఇప్పుడే అనుకున్నాం. ఏది? సుమతి నివారి కుమతి నివారి సుమతికే సంగి. మన సుమతికే సంగి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఎలాంటి మనం భావం ఉండాలి? जीवन निरर्थक जाने न पाए, हे नाथ अब तो ऐसी दया हो, जीवन निरर्थक जाने न पाए। यह मन न जाने क्या क्या कराए, कुछ बन न पाया अपने बनाए। यह मन न जाने क्या क्या कराए, कुछ बन न पाया अपने बनाए। हे नाथ अब तो बना दो, गाली हर लो गाली बना दो। हे नाथ मुझे निर्भिमानी बना दो, डाली हर लो गाली बना दो। आनंदमय भी जानी बना दो, मैं हूँ तुम्हारी आशा लगाए। आनंदमय भी ज्ञानी बना दो, मैं हूँ तुम्हारी आशा लगाए। हे नाथ अब तो ऐसी दया हो, जीवन निरर्थक जाने न पाए। यह मन न जाने क्या क्या कराए, कुछ बन न पाया अपने बनाए। हे नाथ अब तो ऐसी दया हो, जीवन निरर्थक जाने न पाए। जीवन निरर्थक जाने न पाए, जीवन निरर्थक जाने न पाए। तो दानी बना दो, అభిమాన్ని కాదు. సో మనకున్న అభిమానాన్ని తీసేయి, నన్ను దానం చేసేట్టుగా నాకు మనసులోని పిసినారిగా ఉంచకు నన్ను. సో ఇవన్నీ దైవీ గుణాలు. సో ఇవన్నీ మనకి ఎప్పుడైతే ఒక లెవెల్ పెరుగుతూ ఉంటాయో, ఆ పెరిగిన కొద్దీ మనకి ఆ కృప అన్నది మన మీద ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇంకా మనం ఇవాళ 4, 5, 6 శ్లోకాలు చూద్దాం. ఎవరైనా చదువుతారండి? స్టార్ట్ చేద్దాం. శ్రీలక్ష్మి గారు స్టార్ట్ చేయండి. ఇది ఫస్ట్ ఇది చదవండి, తర్వాత చదవండి మీరు.
అన్మ్యూట్ చేసుకో. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ప్రథమోऽధ్యాయः అర్జున విషాద యోగः. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. వేరే వాళ్ళ తర్వాత చూద్దామండి. అత్ర అంటే అక్కడ, శూరాహ ఇది ప్లూరల్, ఇది శూరా, శూరులందరూ ఉన్నారు అక్కడ. ఎలాంటి శూరులు? మహేషు ఆసాహ, మహేశ్వాస అంటే దాని సంధి వేస్తే ఇషు ఆస. ఇషు అంటే బాణాలు, ఆశ అంటే ఆసనం, అంటే బాణాలు ఉండే ఆసనం, బాణాలు ఉండే రెస్టింగ్ ప్లేస్ అని కాదు, బాణాలు కూర్చునే ప్లేస్ అంటే ధనస్సు, విల్లు, మహావిల్లు అంటే గొప్ప. ఆ రోజుల్లో మనకి ఇప్పుడంటే రఫేల్ ఇవి, తర్వాత సబ్మెరీన్స్, తర్వాత షిప్స్ అవి ఉన్నాయి. అప్పట్లో ఆ రథాలు, ఏనుగులు, గుర్రాలు, బాణాలు ఇవే కదా. సో అక్కడ శూరులు ఏం చేస్తున్నారు? వాళ్ళు దే హ్యావ్ గాట్ గ్రేట్ బోస్, ఇషు ఆశ. ఈ బాణాలు కూర్చొని ఆసనం వేసుకునే ప్లేస్ అంటే బాణాలు లాగుతారు కదండి, అవి చాలా గొప్పది. అంటే గొప్ప విల్లులు. అత్రశూర మహాస. అలా ఎలాంటి వాళ్ళు? భీమార్జున సమాయుధి, ఆ భీముడు అర్జునుడి తో సమానంగా ఉన్న ఆ శూరులందరూ ఉన్నారు అక్కడ. ఆ శూరులందరూ వాళ్ళెవరు అంటే యుయుధాన, విరాట, ద్రుపద చ మహారథ. ద్రుపదుడు అంటే మళ్ళీ తెలిసిందే ఎవరు, మన ఈ దుర్యోధనుడికి మన వైరి. వాడిని మళ్ళా ద్రుపదుని మళ్ళా చూస్తున్నాడు. విరాట అంటే విరాట్ రాజు దగ్గర వీళ్ళందరూ అజ్ఞాతవాసం చేశారు. పాండవులందరూ విరాట్ రాజు దగ్గర అజ్ఞాతవాసం చేసినప్పుడు అక్కడ వీళ్ళు కీచకుడు ఉన్నంత కాలము ఈ కౌరవులు వాళ్ళ మీద అటాక్ చేయలేదు. కీచకుడు వాడొక బలశాలి, వాడు ఆ బలాన్ని అంతా దుర్వినియోగం చేసే విధవ. ఆ కీచకుడు ఉన్నంత కాలం ఈ విరాట్ రాజు మీద కౌరవులు దాడి చేయలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ మన జూదంలో ఈ ఇంద్రప్రస్థాన్ని గెలిచిపోయారో అక్కడ వెళ్తూ వీళ్ళ దగ్గర ఉన్న వెళ్తూ రెండు కలుపుకొని ఈ కర్ణుని విభజించి చిన్న రాజ్యాలన్నింటినీ కబ్జా చేసుకున్నాడు. ఎందుకో మళ్ళీ తర్వాత మళ్ళీ ఎప్పుడో యుద్ధం వస్తుంది, మనకి ఇంకా వెళ్తూ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి ఆ 13 ఏళ్ళు ఈ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్. ఏదో రాజసూయ యాగం చేద్దామంటే నువ్వు రాజసూయ యాగం చేయడానికి లేదు, నువ్వు వేరే యాగం చేయాలని చెప్పి ఏదో వేరే యాగం చేయిస్తాడు. రాజసూయ యాగం అంటే కూడా ఒక్కసారి మనం ఆలోచిద్దాం. రాజసూయ యాగం ఇప్పుడు ఈ మన యుధిష్ఠుడు రాజసూయ యాగం చేస్తాడు. ఇంద్రప్రస్థం వచ్చిన తర్వాత ఇంద్రప్రస్థాన్ని స్థాపించాక ఇంద్రప్రస్థాన్ని ఒట్టి ఎడారి ఏమీ లేని చోట తీసుకెళ్ళి ఆ రాజ్యం తీసుకోపో అని ఈ ధృతరాష్ట్రుడు ఇస్తాడు ఈ 5 పాండవులు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ లక్క గృహంలో పంపిస్తాడు. లక్క గృహంలో వాళ్ళని చంపేద్దాం అనుకుంటాడు, వాళ్ళు చావరు, బయటపడి ఇక మళ్ళీ కనిపిస్తే మళ్ళీ చంపేస్తారని చెప్పి బ్రాహ్మణులాగా వేషాలు వేసుకొని తిరిగి ఆఖరికి మన పాంచాల రాజ్యంకి వెళ్తే అక్కడ ద్రౌపది స్వయంవరం అవుతే అక్కడ అర్జునుడు ఆ చేపను కొడితే ఆ ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకుంటే అప్పుడు బయటపడతారు ఓహో అని. అప్పటి వరకు ఎవరు లేరు. ద్రౌపదిని పెళ్లి చేసుకొని పాంచాల రాజు ఒక స్ట్రెంత్ వీళ్ళకి యాడ్ అయిపోయింది. ఇంకా వీళ్ళని అటాక్ చేస్తే ఏమంటే మళ్ళీ పాంచాల రాజు సైన్యం కూడా ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఈ ధృతరాష్ట్రుడు వచ్చేసారండి, మీరు బ్యాక్ వచ్చేయండి, కానీ ఇక మీరు ఇలా కలిసి ఉంటే కొట్టుకుంటుంటారు, ఎప్పటికైతే టెన్షన్ ఉంటుంది, మీకు రాజ్యం ఇస్తున్నప్పు అని చెప్పేసి ఏదో ఎందుకు పనికిన రాజ్యం ఇస్తాడు. ఆ రాజ్యం ఇస్తే ఆ ఎడారిలో పోయి వీళ్ళు కష్టపడి నానా చేసి ఇచ్చేసి అక్కడ ఒక గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తారు. ఇంద్రప్రస్థం అనే రాజ్యాన్ని స్థాపిస్తారు.
ఇంకా నా దగ్గర వచ్చి నువ్వు ఏదో మీ తండ్రి గారు బాధపడుతున్నారు, నువ్వు రాజసూయం యాగం చేయమంటావు. రాజసూయ యాగం అంటే మనకి ఇక్కడ అన్ని రాస్తాడు, ఒక గుర్రాన్ని కట్టేస్తారు, గుర్రాన్ని అటు పంపిస్తారు, ఇది పంపిస్తారు అంటే దాన్ని మనం మోడర్న్ డే కాంటెక్స్లో అర్థం చేసుకోవాలంటే మనకి గురువులు చెప్తే కానీ మాకు ఇట్లాంటి రావండి. ఒక రాజ్యాన్ని బాగా పాలిస్తున్నాడు ఒక రాజు, చేస్తున్నప్పుడు ఏవో కొన్ని పాలసీస్ పెట్టడం వల్ల ఆ రాజ్యం చాలా సుభిక్షమంగా అయిపోయింది. అప్పట్లో మనలాగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను, వరల్డ్ ఎకనామిక్ ఫోరము, నాటోలు ఇవన్నీ లేవు, గ్యాటు, నాటో ఇవన్నీ లేవు. వాళ్ళు ఒక కంట్రీని చాలా బాగా చేసినప్పుడు వాళ్ళ డిఫెన్స్ పాలసీ ఎట్లా ఉంది, వాళ్ళ ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ఉంది, వాళ్ళ హెల్త్ కేర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదు అప్పట్లో, వాళ్ళ హెల్త్ కేర్ పాలసీ ఎట్లా ఉంది, వాళ్ళ దీన్ని ఏమంటారు, వాళ్ళ లేబర్ రిలేషన్స్, లేబర్ లాస్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. ఇలా చక్కగా నువ్వు పాలించావు కాబట్టి దీన్ని వేరే వేరే స్టేట్స్, వేరే దేశాల వాళ్ళు కూడా దాన్ని అడాప్ట్ చేస్తే, వాళ్ళు దాన్ని అడాప్ట్ చేస్తే దెన్ ఆ దేశాలు కూడా బాగుపడతాయి. సో రాజసూయ యాగం ఇది మోడల్, గుజరాత్ మోడల్ లాగా మేము ఇంద్రప్రస్థ మోడల్ కూడా తయారు చేసాం. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అట్లాంటివి లేవు కదా. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది, WTO, ఇది వ్యాక్సినేషన్ కంపల్సరీ, ఇలాగ కంపల్సరీ, పోలియో వ్యాక్సినేషన్ కంపల్సరీ, ఇలా కొన్ని రూల్స్ పెడతారు. అట్లాగా లేబర్ ఆర్గనైజేషన్స్ కూడా, మీరు ఇమిగ్రెంట్స్ ఉంటే వాళ్ళకి సాలరీస్ అన్ని త్రూ బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఇవ్వాలి, ఇలా కొన్ని రూల్స్ పెడతారు. సో అలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అప్పట్లో లేవు కాబట్టి ఆ రాజు నేను ఒక మోడల్ తయారు చేస్తున్నాను, అది మీరందరూ అడాప్ట్ చేయాలి అని చెప్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయలేదనుకోండి అంటే నేను చేయను, మంచి మోడల్ ఉందంటే ఆ మంచి మోడల్ నేను తీసుకుని యాక్సెప్ట్ చేయను అన్నాడు అనుకోండి, అక్కడ ప్రజలు బాధపడతారని చెప్పేసి దే యూస్ టు గో అండ్ అటాక్ దట్ అన్నమాట. వాళ్ళని అటాక్ చేసి అక్కడ వేరే రాజుని మళ్ళీ వీళ్ళు పోయి కూర్చోరు అక్కడ ఉన్న ఇంకోటి ఏదో రాజుని, మన రాముడు వెళ్ళి లంకని అటాక్ చేశాక లంకని తీసుకోలేదు, అక్కడ పోయి విభీషణ్ నువ్వే రాజు ఉండిపోని వచ్చేస్తారు. అట్లాగా అక్కడ వాళ్ళని ఉన్న రాజుని పెట్టేసి ఆ మోడల్, ఆ ప్రాసెస్లు అన్ని పెట్టమని చెప్పి పెట్టేది, అది రాజసూయ యాగం. సో ఆ రాజసూయ యాగం చేసి అక్కడున్న మన ఈ ఫ్రెండ్లీ వీటన్నిటిని కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకుని ముందుకెళ్తారు. సో ఇక్కడ ఏమైంది, ఈ మన దుర్యోధనుడు కూడా రాజసూయ యాగం చేద్దాం అనుకుంటాడు, కుదరదు. సో అప్పుడు ఏమైంది, మన విరాట్ రాజు, మన కీచకుడు పోయిన తర్వాత ఈ పాండవులను పట్టుకోవడం కోసమని దే గో అండ్ అటాక్ ఈ విరాట్ రాజుని అటాక్ చేస్తారు. సో ఆ విరాట్ రాజు అటాక్ చేసినప్పుడు మన అర్జున్ చేతిలో ఓడిపోతారు వీళ్ళందరూ. సో ఆ కోపం బయటకు రావాలన్నమాట. సో ద్రుపదిని చూస్తాడు, ద్రుపది నుంచి ఫస్ట్ నుంచి కొట్లాడుంది. ఈ విరాట్ రాజుని చూస్తాడు, విరాట్ రాజు నుంచి రీసెంట్గానే అక్కడ ఓడిపోయి వస్తారు వీళ్ళంతా. యుయుధాన అన్నవాడు ఈ అర్జునుడి యొక్క శిష్యుడు. అర్జునుడి యొక్క శిష్యుడు ఏం చేశాడు, అర్జున్ దగ్గర పనిచేస్తున్నాడు, అర్జున్ దగ్గర తరఫున యుద్ధం చేస్తున్నాడు. లాయల్టీ అంటే అట్లా ఉండాలి. నీ అర్జునుడు ఉన్నాడు, లాయల్టీ దిక్కులేదు, నీ దగ్గర శిష్యరికం చేసి నీ మీద బాణాలు ఇస్తున్నాడు. అక్కడ వాడు చూడు యుయాధనుడు అర్జున్ దగ్గర శిష్యరికం చేసి అర్జున్ దగ్గర పనిచేస్తున్నాడు. అంటే ఒక కోపాన్ని, వాళ్ళలో ఒక దాని ఏమంటారు, రివెంజ్ తీసుకునే దాన్ని ఆ మంచి వాళ్ళలో కూడా ఆ చెడుని ఇగ్నైట్ చేసే మాటలు మాట్లాడతారు. చెడు ఇగ్నైట్ ఒక్కసారి ఆ చెడు ఇగ్నైట్ అయ్యి వాడికి కోపం వచ్చేస్తుంది అనుకోండి, ఇంకా వీళ్ళు చెప్పినట్టు తింటారు. సో అత్రశూర మహాసన మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధాన విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ, వాళ్ళందరినీ అంటే హీ షోయింగ్ దెమ్ నాట్ టు షో దెమ్ బట్ టు ఇగ్నైట్ ద యాంగర్. వాళ్ళందరినీ చూపించి అదంతా చూడండి, వీక్షించండి, అక్కడ సైన్యాన్ని చూపించి ఆ సైన్యాన్ని మన యుధిష్ఠుని చూపించవచ్చు, తర్వాత భీముని చూపించవచ్చు, తర్వాత కృష్ణుని చూపించవచ్చు, వాళ్ళని చూపించాల్సిందల్లా వాట్ ఇట్ మేక్స్ ద్రోణాచార్య కోపం ఏది తప్పిస్తుందో ఆ పాయింట్స్ తీసుకొచ్చి చేస్తుంటాడు. సో దట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ది బ్యాడ్ పీపుల్. అదే అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఇంకెవరిని చేస్తున్నాడు.
काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः केतुश्च कीतानः काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः ఇది మా తర్వాత చూద్దాం సీతారు, ఇది మీరు చూద్దాం. సో ఇంకా వేరే వాళ్ళని చూస్తున్నాడు. సో ఆ సైన్యాన్ని చూడు, ఫస్ట్ ఆ సైన్యాన్ని చూడు. ద్రుపదపుత్రేణ, ఇందాక ఏం చెప్పాడు ఆయన ఫస్ట్ మొదట్లో ఆ వ్యూఢం చూడమన్నాడు. ఏదా వ్యూఢం? పశ్యతాం పాండుపుత్రాణం ఆశ్చర్యమైతించెను వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఆ ద్రుపదపుత్రుడు పెట్టిన వ్యూఢం చూడు అన్నాడు. ఆ వ్యూఢంలో ఎవరెవరు ఉన్నారు? ఫస్ట్ యుయుధాన, విరాట అండ్ ద్రుపదుడు. వాళ్ళు మహారథులు. మహారథులు అంటే ఏదో డెఫినేషన్ ఉంది, ఇంతమంది రథాల వాడిని చీఫ్ కమాండర్ అనుకోండి. మనకి డైరెక్టర్ జనరల్, డిప్యూటీ మేజర్ జనరల్ అనుకోండి, డిజిఎం అంటారు, డిప్యూటీ మేజర్ జనరల్. సో మేజర్ జనరల్ హైయెస్ట్, డిప్యూటీ మేజర్ జనరల్. సో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ కింద ఎవరున్నారు? వీళ్ళు దుష్టకేతు చికీతాన, కాశీరాజు వీర్యవాన్. సో వీళ్ళందరూ ఉన్నారు. సో వీళ్ళెవరు అంటే వీళ్ళ ఒక్కొక్కళ్ళ విషయం ఏంటంటే దుష్టకేతు. ఈ దుష్టకేతు అనేసరికి ఆయన విదర్భరాజు. మనకి విఠల్ అంటారు చూడండి, విదర్భ్ నాగ్పూర్ దగ్గర. మన దుష్టకేతు వచ్చి విదర్భరాజు. ఈ చకితానుడు వచ్చేసి ఈ దుష్టకేతుడి యొక్క కుమారుడు. ఆయన దుష్టకేతుడి కుమారుడు. కాశీరాజు మనకు తెలిసిందే, వారణాసి కాశీరాజు. ఈ పురుజిత్ వచ్చేసి మన ఏమంటారు, ఈ కుంతి యొక్క అన్న. కుంతి భోజ అంటే కుంతి యొక్క తండ్రి. శైబ్య అంటే ఈ యుధిష్ఠుడి యొక్క తండ్రి, మామగారు. అంటే ద్రౌపది కాకుండా ఇంకొక భార్య ఉంది ఆయనకి. ఆ భార్య యొక్క తండ్రి ఈ శైబ్యుడు. సో వీళ్ళందరినీ చూస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ కూడా చిన్న రాజులు. వాళ్ళు పెద్ద రాజులు కాదు. వాళ్ళు పేరు కాశీరాజు, దుష్టకేతు, పురుజితు, కుంతిభోజ, శైబ్య, వీళ్ళంతా చిన్న రాజులు. కానీ వాళ్ళందరికీ కూడా కౌరవులతో వైరం ఉంది. ఒకప్పుడు వీళ్ళందరికీ కౌరవులతో వైరం ఉంది. ఎప్పుడు వైరం ఉంది? కాశీరాజు ఉన్నాడు. కాశీరాజుకి మన ఈ కౌరవులతో వైరం ఉంది. ఎప్పుడు అంటే ఆ భీష్ముడు వచ్చేసి ఈ ధృతరాష్ట్రుడికి పాండురాజుకి పెళ్లి చేయాలంటే ఈ కాశీరాజు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తాడు. రాక్షస వివాహం అంటారు అన్నమాట. అంబాలికని అక్కడి నుంచి పోయి ఎత్తుకొచ్చేస్తాడు. అంబ మీద ఏదో ఆల్రెడీ నాకు వేరే వాడితో నాకు సంబంధం ఉంది అని వెళ్తా అంటే సరే వెళ్ళిపో అంటాడు. వాడొద్దు అంటాడు. ఈయన పెళ్లి చేసుకోండి అంటాడు. అదంతా పెద్ద కథ ఉంది. అయితే అట్లా రాక్షస వివాహంగా పిల్లల్ని ఎత్తుకొచ్చాడు కాబట్టి ఆ కాశీరాజు కోపం ఉంది వాళ్ళ మీద. కానీ చిన్న రాజులు కౌరవులతో ఎదిరించలేరు. ఇప్పుడు భూటాన్కి మన చైనా మీద కోపం ఉంది, కానీ ఏమీ చేయలేదు. ఎన్నో ఏళ్ళుగా అలా నోరు మూసుకుని కూర్చున్నారు. ఇండియా వచ్చి అటాక్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళది చిన్న సైన్యమే. ఎవరు? పాండవుల సైన్యం చిన్నదే. వీళ్ళకి 7 అక్షరాలు, వాడికి 10 అక్షరాలు. చిన్న సైన్యం అయినా ఒకడు ఎవడో తలలేపి నేను చేస్తానని కానీ ఈ చిన్న రాజులందరూ కూడా కలిసిపోతారు. వాళ్ళు దేల్కమ్ అండ్ వాళ్ళతో ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు తర్వాత ఈ రాజులందరూ అదే పరిస్థితుల్లో అమ్మయ్య ఇన్నాళ్ళకి ఛాన్స్ వచ్చింది వాడిని కొట్టడానికి, ఏదో ఒకటి నోరు మూసుకు కూర్చున్నాం, అంత అవమానం భరించి కూర్చున్నాం, ఎలాగైనా సరే తన్ని పెడతామని చెప్పేసి ఈ కాశీరాజుకి వచ్చేసి ఉత్సాహంగా ఉంది. అదే పరిస్థితి చెప్తున్నా కదా, అదే యుద్ధం, అదే సిచ్యువేషన్. అందరూ యుద్ధానికి వచ్చారు. మన ఈ
దుర్యోధనుడు వచ్చేసి వీళ్ళందరినీ ప్రొవోక్ చేస్తున్నాడు. వీళ్ళని మీరు ప్రొవోక్ చేయమని. అలా ప్రొవోక్ చేయడంలోనే ఉన్నాడు. వీడు ఆ ప్రొవోక్ అక్కర్లేదు. దే ఆర్ సెల్ఫ్ మోటివేటెడ్. ఈ కాశీరాజు అంతా సెల్ఫ్ మోటివేటెడ్. అట్లాగే దుష్టకేతు విదర్భరాజు. విదర్భరాజు అంటే మన ఈ విఠల్ అంటారు. మన రుక్మిణి, ఈ రుక్మిణి తండ్రి. ఏమైంది, రుక్మిణి పెళ్లి చేసుకోవాలని కృష్ణుడు అనుకుంటే శిశుపాలుడు ఉంటాడు. ఆ శిశుపాలుని పోయి పెళ్లి చేసుకుంటా అని శిశుపాలుడు అనుకుంటాడు. వాడిని చంపడానికి అవతారం ఎత్తింది ఇక్కడ. వాడు పోయి నేను రుక్మిణి పెళ్లి చేసుకుంటాడు. ఆ శిశుపాలుడికి క్లోజ్ ఫ్రెండ్ ఎవరు? ఈ దుర్యోధనుడు. ఈ దుర్యోధనుడు వీళ్ళందరూ ఆ శిశుపాలుడికి ఫ్రెండ్స్. సో ఆ శిశుపాలుని ఫ్రెండ్షిప్ శత్రుడు మిత్రుడు శత్రువు అయినట్టుగా ఆ శిశుపాలుని దగ్గర తీసుకున్నాడు కాబట్టి వీళ్ళు అటాక్ చేయలేడు, ఏమి చేయలేడు. సో ఆ ఉసిగొల్పింది, ఆ శిశుపాలుని ఉసిగొల్పింది కూడా వీళ్ళు అంతా చూసుకునే వాడు వచ్చాడు. వీళ్ళెవరు పెద్ద పెద్ద రాజ్యాలు లేవంటే వాడంతా అటాక్ చేసేవాడు కాదు. సో అంతే కదండి, చైనాని పట్టుకుని పాకిస్తాన్ వాడు మన మీద ఎగిరినట్టుగా. సో మన అందుకే వాళ్ళ మీద కోపం. ఛాన్స్ లాగానే దిగిపోయాడు. వాళ్ళ కొడుకు వచ్చేసి చకీతన ఇతను. వీళ్ళందరూ వీర్యవాన్. అట్లాగా శైబ్యుడు ఏమిటి, మన యుధిష్ఠిరుడి యొక్క మామ. కాకపోతే ఆ శైబ్యుడి యొక్క కొడుకు మన సింధురాజు, జయద్రథుడి యొక్క ఫ్రెండు. సో వాడు జయద్రథుడు పోయి ద్రౌపదిని అడవిలో వాళ్ళు కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తే భీముడు పోయి ఆ శైబ్యుడి కొడుకుని చంపేస్తాడు. సో ఆ శైబ్యుడి కొడుకు చంపేసినా సరే ఈ వాళ్ళ వైపు వెళ్ళకుండా ఈ శైబ్యుడు వచ్చేసి పాండవుల వైపు తిరిగిపోతాడు. సో ఇక్కడ ఏం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది అంటే, మనకి రిలేషన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, దే కీప్ చేంజింగ్. మన పరిస్థితిని బట్టి ఆ రిలేషన్షిప్స్ అనేవి పోతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద హోల్ సిచ్యువేషన్ ఇన్ ద ఆర్మీ దేర్. సో చిన్న రాజ్యాలు ఎవరైతే ఫైట్ చేస్తున్నాడో వాడికి స్ట్రెంత్ లేకపోయినా సరే, ఆ స్ట్రెంత్ లేకపోయినా సరే ఎవడో ఒకడు వచ్చాడు అనగానే వాళ్ళందరూ కలిసి ఉత్సాహంగా దిగుతారు వాళ్ళు. సో మనం ఏదైనా ఒక మంచి కార్యం కోసం, ఒక నోబుల్ కాజ్ కోసం మనం అయితే తలలేపుతామో, ఆ నోబుల్ కాజ్తో ఎఫెక్ట్ అయిన మనుషులందరూ కూడా దిగిపోయి నడుము కడతారు అన్నమాట. అయితే ఇట్లాగే చెప్తాడు, వీళ్ళ వైపు ఉన్న వాళ్ళకి చెప్పినట్టుగానే ఆ దుర్యోధనుడు వాళ్ళ వైపు ఉన్న వాళ్ళ గురించి కూడా చెప్తాడు. ద కింగ్స్ హు ఆర్ సపోర్టింగ్ కౌరవస్ వాళ్ళని కూడా చెప్తాడు. వాళ్ళ మనస్తత్వం ఎలాంటి, వాళ్ళు ఎందుకు చేశారు, ఇప్పుడేంటి ఈ పవర్ఫుల్ మనిషి వెనకాల నించుంటే వాడితో పాటు నాకు బెనిఫిట్స్ వస్తాయని చెప్పి కొంతమంది వెనకబడతారు. ఇప్పుడు గెలిచేవాడు అనుకోండి, ఆ గెలిచేవాడు వెనకాల మనం అరుస్తే వాడు గెలిస్తే వాడితో పాటు మనకేదో అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి కొంతమంది, ఇక్కడ గెలుస్తాడా ఓడిపోతాడా భయం లేదు. ఒకడు సంబడి ఈస్ యాక్చువల్లీ ఫైటింగ్ దట్ విల్ గో అండ్ సపోర్ట్ అని చెప్పి ఉత్సాహంగా వీళ్ళు దిగారు. వేరే వాళ్ళు ఏంటి, ఆల్రెడీ పవర్ఫుల్ ఫెలో, వీడు ఎట్లాగో గెలుస్తాడు, ఆ గెలిచిన దాంట్లో నాకు కొంత ఏదో అడ్వాంటేజ్ వస్తుంది మనం సపోర్ట్ చేసినందుకు అని చెప్పి అక్కడ కౌరవుల వైపు కూడా కొంతమంది రాజులు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ మైండ్ ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి అన్నది కూడా మనం తర్వాత చూద్దాం. సో దీస్ ఆర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ దేర్ ఆన్ ద అదర్ సైడ్. ఇంకోటి లాస్ట్కి వచ్చేసరికి ఇంకొక కొంతమంది ఉన్నారు, వాళ్ళ గురించి చూసేస్తే వాళ్ళది అయిపోతున్నారు. युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथा. ఓకే అండి, మనకి కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేయాలి, తర్వాత అసైన్మెంట్ ఉంది. సో మనం ఇంకా రిసైటేషన్ ఆపేద్దాం. సో యుద్ధమాన్యు, విక్రాంత, ఉత్తమౌజ వీళ్ళందరూ కూడా చిన్న వేరే రాజులు. వాళ్ళందరూ ఎవరు, మన పిల్లలు, ఈ రాజుల యొక్క పిల్లలు. ఈ సౌభద్ర అంటే అభిమన్యుడు, ద్రౌపదేయాహ అంటే ద్రౌపది పిల్లలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మహారథులే, సర్వయేవ మహారథ.
ఈ సైన్యంలో ఉన్నటువంటి ధైర్యశాలి వీళ్ళందరూ యుధామన్యుడు, తర్వాత ఉత్తమౌజుడు, విక్రాంతమైన ఉత్తమౌజుడు, సుభద్ర యొక్క కుమారుడు ఎవరు అభిమన్యుడు, ద్రౌపది పుత్రుడు, వాళ్ళందరూ కూడా ఆ యుద్ధంలో ఉన్నారు అని చెప్పి వాళ్ళ వ్యూడని చూడు అని చెప్పి మన ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇదంతా మన ఆ సైన్యం వ్యూహం గురించి అంతా చెప్పిన తర్వాత నౌ హీ టాక్స్ టెలింగ్ అబౌట్ మన వైపు సైన్యంలో ఏమున్నారు, మన వైపు సైన్యంలో ఎవరెవరు ఉన్నారు అని కూడా చెప్తుంటాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు వ్యాసుడు? ఇవన్నీ ఎందుకు రాశాడంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవడానికి, అక్కడ పరిస్థితి అర్థం చేసుకోవడం. సో మనకి జీవితంలో మనం వెళ్ళాలంటే మనలో కొన్ని మంచి ప్రవృత్తులు ఉంటాయి, కొన్ని చెడ్డ ప్రవృత్తులు ఉంటాయి. ఆ చెడ్డ ప్రవృత్తిని మనం ఇన్స్టిగేట్ చేసి దాన్ని రెజొనేట్ చేస్తే మనకి మన విచక్షణ జ్ఞానం అన్నది పోతుంది. ఆ చిత్ శక్తి ఏదైతే లోపల రావాలో ఆ చిత్ శక్తి, ఆ ఇంట్యూటివ్ పవర్ అన్నది పోతుంది. అది ఇంట్యూటివ్ పవర్ పోయి మనం ఏం చేస్తాం, దుర్యోధనుడికి సరెండర్ అయిపోతాం. సో దుర్యోధనుడు చెప్పినట్టుగా వెళ్తాం. సో అలా కాకుండా మన చిత్ శక్తి, మనకు కావాల్సిన శక్తి రావాలి అంటే మీకు ఈ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఫోటో ఎలా తీయాలో చెప్తాడు. ఫోటో ఎలా చెప్పి ఫోటో ఎలా ఉండకూడదు కూడా చెప్తాడు. ఫోటో ఉండాలి, మొహం కనబడాలి, 60% ఫేస్ ఉండాలి, మన వెనక బ్యాక్గ్రౌండ్ ఉండాలని చెప్తాడు. తర్వాత ఎలా ఉండకూడదో కూడా చెప్తాడు. సో శ్రీకృష్ణ పరమాత్మ బోత్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్, హౌ ఇట్ షుడ్ బి దేర్, హౌ ఇట్ షుడ్ నాట్ బి దేర్, రెండు చెప్తాడు. సో దాంతో క్లారిటీ రావడం కోసం, సో ఇక్కడ ఎలా ఉండకూడదో మనం తెలియడం కోసమని, ఎలా మన మనుషులు ఎలా ఉంటాయి పరిస్థితులు అనేది చూడడం కోసమని ఈ మొదటి అధ్యాయం చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఒకటి చూసుకోవాలి, ఇవన్నీ ఇందాక మనం చేస్తాం వీళ్ళందరూ వాళ్ళ సంగతి. ఒక అసైన్మెంట్ ఆలోచిద్దామండి, మన మనస్తత్వాలు ఎలా, మనిషి తత్వాలు, మనస్తత్వాలు ఎలా ఉంటాయి అర్థం చేసుకోండి. ఇది కొంచెం జాగ్రత్తగా. ఒక ఊళ్ళో ఒక వ్యక్తి ఉండేవాడు, జాబ్ చేస్తుండేవాడు, చాలా మంచి జాబ్ అది ఉన్నాయి. కాకపోతే వాళ్ళ ఆంటీ ఒకళ్ళు ఉన్నారు, ఒక వాళ్ళ అత్తగారు ఎవరో ఆంటీ ఎవరో ఉన్నారు, చాలా ధనికురాలు, చాలా ధనవంతురాలు. పిల్లలు లేరు ఆమెకి పిల్లలు లేరు, చాలా డబ్బున్నవాడు కానీ పిల్లలు లేరు. అయితే వృద్ధురాలు, ఇంకా రేపో మాపో పోయేటట్టుగా ఉన్న వృద్ధురాలు. ఒక పెంపుడు కుక్కతోటి బాంబేలో ఉంటుంది ఆమె. ఒక ఫ్లాట్ గీట అన్నీ ఉన్నాయి. ఒక పెంపుడు కుక్కతో బాంబేలో ఎక్కడో ఉంటుంది ఆవిడ. ఈయన ఎక్కడో హైదరాబాద్ మరి ఎక్కడో ఉంటున్నాడు ఈయన, ఈ వ్యక్తి. సో ఆమె ఆస్తి, ఆమెకి ఎవరు వారసత్వం లేదు, ఆమెకి మనుషులు ఎవరు లేరు, ఆస్తికి వారసులు ఎవరు లేరని చెప్పి ఆమె మేనల్లుడు ఏం చేశాడు, ఇక్కడ ఉద్యోగం మానేసి బాంబేకి వెళ్ళి, అత్తగారు మీరు ముసలాళ్ళు అయిపోయారు, మిమ్మల్ని నేను చూసుకుంటాను అని జాబ్ అంతా అన్నీ మానేసుకుని ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు. ఆమె ఇంటికి వెళ్ళిపోయి ఆమెతో పాటు ఉండేవాడు. సో మీరు ఒక్కళ్ళే ఉన్నారు, నేను మిమ్మల్ని చూసుకుంటానని చెప్పేసి ఆవిడ ఉన్నాడు. వేరే బంధువులు కూడా ఉన్నారు ఆమెకి, పిల్లలు లేరు కానీ, వారసులు లేరు కానీ బంధువులు ఉన్నారు. వాళ్ళు అప్పుడప్పుడు వస్తుండేవాళ్ళు, చూస్తుండేవారు, బాగున్నారు రండి, ఏమి చేస్తున్నారు, మీకు ఏమైనా కావాలా, ఇది కావాలా, యోగక్షేమాలు కనుక్కొని అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. అయితే వీడు మాత్రం ఆమెతోటే ఆ ఫ్లాట్లోనే ఉన్నాడు. ఆమెకి కుక్క అంటే ప్రాణం, ఆవిడకి కుక్క అంటే ప్రాణం. సో ఆమె కుక్క అంటే ప్రాణం కాబట్టి వీడు ఆ కుక్కని చక్కగా చూసుకునేవాడు. ఆమె కుక్క అంటే ప్రాణమే కాదు, అది అన్నిటికంటే విలువైనది ఆమెకి ఆ కుక్కే. సో ఈ వ్యక్తి ఏం చేసేవాడు, ఆ కుక్కని చాలా జాగ్రత్తగా చూసేవాడు, చక్కగా చూసుకునేవాడు. ఆవిడ కంటే చక్కగా ఆ కుక్కని చూసుకునేవాడు. అయితే కాలక్రమేణా ఏమైంది, కొన్నాళ్ళకి ఆ వృద్ధురాలు మృతి చెందిపోయింది. ఆవిడ కొన్నాళ్ళు పోయారు, ఆవిడ పోయే స్టేజ్ వచ్చింది, పోయారు. లాయర్ వచ్చేసి వీలునామా రాసిందే అని చెప్పి వీలునామా అందరికీ చదివి వినిపించాడు. ఏమైంది, ఆ వృద్ధురాలు నా ఫ్లాట్ ఉంది, వీడికి ఇచ్చేసే మన ఒక చుట్టానికి, అప్పుడప్పుడు వచ్చిన వాడికి, నా బంగారం ఉంది ఇంకోడికి, నా ఏవో కొన్ని ఆస్తులు ఉన్నాయి, నా ప్లాట్లు ఉన్నాయి వాడికి అని అన్ని ఆస్తులు వేరే ఒక్కొక్కడు రాసేసి నాకు అత్యంత విలువైన నా కుక్కని
నాకు అత్యంత ప్రియమైన ఈ మా మేనల్లుడికి రాసిస్తున్నా అని చెప్పి వాడికి ఒక కుక్కని రాసిచ్చినాడు. సో వాడంతా చూసుకున్నందుకు ఆవిడ ఏం చేసింది, ఆ కుక్కని తీసుకెళ్ళి వాడికి రాసేసింది. ఇంకా అది విన్న తర్వాత వీడు వీస్తుపోయాడు. ఏంటి నేను ఇంత పని చేస్తే నాకు వచ్చింది కుక్కనా అని చెప్పి. ఇంకా వాడు పోయి ఆ చుట్టాలందరినీ ఆవిడ పోయారు ఎట్లాగో, మీరు వెళ్ళి ఏదో మోసం చేశారు, అది చేశారు, ఇది చేశారు, మీరు నా కబ్జా చేసుకున్నారు అని చెప్పి ఆ బంధువుల మీద గట్టిగా హెవీగా దౌర్జన్యం చేయడం మొదలెట్టారు వాళ్ళ మీద. అయితే అసలు వాడి బాధ కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ వై హీ హాస్ గాట్ దిస్ ట్రబుల్? ఎందుకు వాడికి ఇంత ప్రాబ్లం వచ్చింది? సో ఆ వృద్ధురాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కుక్క ప్రైజ్లెస్, అది ప్రైజ్లెస్ ఐటమ్ని నాకు ఇష్టమైన వీడికి ఇస్తున్నా అని చెప్పి వాడికి రాసి ఇచ్చేసింది ఆ కుక్కని. వాడు ఆ కుక్కని చూసి వేరే వాళ్ళ మీద వాడు ఇంకా విరుచుకు పడుతున్నాడు. వేరే వాళ్ళందరూ, మీరందరూ ఏదో చేసి మాయ చేశారు, ఇంత చెడి చేస్తే నాకు వచ్చింది కుక్క, మీకు వచ్చింది అన్ని ఈ ఆస్తులు పాస్తులు బంగారం అన్నీ వచ్చేసాయి అని చెప్పి. అసలు వాడి బాధకి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ ప్రాబ్లం? హ్యూజ్ ప్రాబ్లం వచ్చి పట్టింది. వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం? సో ఇది మీరు ఆలోచించండి. దీన్ని మనం రేపు ఏది కరెక్ట్ ఆన్సర్ లేదు, ఇది కరెక్ట్ ఆన్సర్, అది కరెక్ట్ ఆన్సర్ లేదు. బేసికల్లీ వాట్ ఈస్ ద టెంపర్మెంట్, వాట్ ఈస్ ద మెంటాలిటీ అనే దాని మీద మనం థింక్ చేయాల్సిన విషయం. సో ఇది ఒకసారి మనకి ఆలోచిస్తే మనం రేపు దీన్ని అనలైజ్ చేయొచ్చు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అర్జునుడికి కూడా బాధలు వస్తున్నాయి. అది ఆ సంగతి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం అనలైజ్ చేయడానికి పనికొస్తుంది. సో ఇంకెవరైనా క్వశ్చన్ ఉంటే చూద్దామంటే, లేకపోతే రేపు కలుద్దాం. ఇందాక వెంకటేష్ గారు ఎవరో చేయలేపారు. ఓకే, సో రేపు మళ్ళీ కలుద్దామండి. సో రాధే రాధే. నమస్కారం గురుగారు. ఒక చిన్న మనం ప్రారంభంలో మీరు కీర్తనలు ప్లే చేస్తున్నారు కదా, అవి మనకి తెలుగులో కీర్తనలు ఏమి ఉండవండి మనకి, అంటే అన్ని ఇలా అంటే కలుగుతాం కాదు ఎందుకో. ఎందుకంటే ఇవన్నీ మేము చాలా కీర్తనలు ప్లే చేసేది ముకుందానంద గారు వాళ్ళ కీర్తనలు ఎక్కువగా ప్లే చేస్తాం. సో అవి తెలుగులోకి తర్జుమా అయింది కానీ పాడేవాళ్ళు లేరు మా దగ్గర. కొంతమంది తర్జుమా చేశారు కానీ ఆ ట్యూన్ తగ్గట్టుగా మాకు రాలేదు. అవి చేస్తున్నామండి. ఇంకా ఆ ముకుందానంద గారి కీర్తనలన్నీ మేము తెలుగులోకి మార్చి ఆ తెలుగులో చేస్తే అది ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉంది. అది ఇంకా చాలా చేయాల్సింది చాలా ఉంది. ఓకే, ఇంకో క్వశ్చన్ అండి. స్టార్టింగ్లో మనం ఒక అసైన్మెంట్కి ఆన్సర్ చేస్తారు కదా, అంటే ఈ కీర్తన మరి మన ఫస్ట్ శ్లోకమే 11వ రోజు నుంచి స్టార్ట్ అయినట్టు ఉంటుందండి. అంటే నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. కారణం ఏంటంటే ఈ భగవద్గీత చెప్పింది ఈ భీష్ముడు గాని ఎవరిని గాని అప్పటికి ఇంకా చంపకుండానే ముందు ఈ సంశయంతో అడుగుతాడు కదా అతడు. అయింది. సో అది అయింది. కాకపోతే మనకి తెలుసు అక్కడ దట్ కాన్వర్సేషన్ వాళ్ళ ఇద్దరి మధ్య అయిపోయింది. అక్కడ శ్రీకృష్ణ అర్జున సంవాది అంటారు. అందుకే ఆ కాన్వర్సేషన్ అయిపోయింది. అప్పటికి అయిపోతే అసలు ఏమైంది అని 11వ రోజు అడిగితే అప్పుడు ఆ రోజు ఇలా అయిందండి అని చెప్తాడు మళ్ళా. సో మనకు తెలిసింది 11వ రోజు, మనకు తెలిసింది 11వ రోజు. ఇప్పుడు మన సీతానవమి అంటారండి. సీతానవమి అంటే ఏంటి? జనకుడు వచ్చేసి ఆ భూమి తవ్వుతూ ఉంటే ఆ తవ్వుతున్నప్పుడు ఆవిడ దొరికింది, ఆ భూమిలో దొరికింది ఆవిడ. ఎప్పటి నుంచి మనకు తెలియదు. సో దొరికినప్పటి నుంచి ఆ రోజు నుంచి నవమి అంటారు. ఒక 1 డే ఆ రోజే వచ్చిందా, 3 రోజుల ముందు ప్రకటితమైందా, ఎవరికి తెలియదు. సో ఒకళ్ళకి పుట్టింది కాదు, సీతాదేవి ఒకళ్ళకి పుట్టింది కాదు, అవతారం ఎత్తుకున్నది. అదే రోజా, అంతకుముందు ఎప్పుడైతే ప్రకటమైందో, ఎప్పుడైతే మనకు తెలిసిందో ఆ రోజు నుంచి మనం ఆ సందర్భాన్ని మనం పెట్టుకుంటాం. అట్లాగా ఈ గీత అంతకుముందు రోజు అయినప్పటికీ ప్రకటితమైంది 11వ రోజు కాబట్టి ఆ గీతా జయంతి అన్నది ఏకాదశి నాడు చెప్తుంటారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఓకే అండి. సో మళ్ళా రేపు కలుద్దాం. రాధే రాధే. రేపు ఇంకా చక్కటి శ్లోకాలు. ఇది మన ఇప్పుడు అర్జునుడి వైపు పాండవుల వైపు చూపించినట్టుగానే ఇప్పుడు కౌరవుల వైపు కూడా
ఎలాంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళు అటువైపు వెళ్తారు. బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టుగా అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మనస్తత్వాలు ఏంటి, వాళ్ళ థింకింగ్ ఏంటి అన్నది రేపు చూద్దాం. మళ్ళీ కలుద్దామండి. రాధే రాధే. రాధే 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 హరీష్ గారు. రాధే 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 రాధే